ఇప్పుడైతే కలవరి టెంపుల్కి వెళ్తున్నామండి. మన క్రిస్మస్ రోజున వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. అందుకని ఇప్పుడు జనవరి 1 కదా, ఈరోజు వెళ్ళి చర్చికి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు కలవరి చర్చికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 6.2 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, రండి. ఇప్పుడు మేము వెళ్ళిపోయే చర్చ్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటుందండి. కలవరి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ ఇదే. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఎంట్రన్స్ రాగానే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి. పైన సిలువ ఉంది, మధ్యలో ఒక రాయిలా ఉండి కిందకి వాటర్ పడుతున్నట్టు పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. మొత్తం లైటింగ్ చాలా బాగా పెట్టారండి. మొత్తం అంతా లైటింగ్. సో కలవరి చర్చ్ అంటే మనకి గుర్తొచ్చేది ఇదే ఐకానిక్ ప్లేస్ అండి. చూస్తున్నారు కదా, ఇలా స్టార్ సింబల్ ఉండి ఉంటుంది. సో బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ కలవరి టెంపుల్ మొత్తం 17 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారంటండి. మన క్రిస్మస్కి అయితే అసలు ఖాళీ లేదంటండి. ఇప్పుడు జనవరి 1 కదా, అందరూ వస్తున్నారు చాలామంది. చూద్దాం. బైబిల్స్, క్యాలెండర్స్ అండ్ పెన్స్ ఇలాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారండి. బ్యాండ్స్, బైబిల్ పెట్టుకుంటాకి బ్యాగ్, పౌచ్ బ్యాగ్ అలాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారు. 4 క్యాలెండర్స్ 99 రూపీస్ అంట, అక్కడ మెన్షన్ చేశారు. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, మెన్స్కి, ఉమెన్స్కి ఇవన్నీ కూడా ఉన్నాయి. కీ చైన్స్ అన్ని దేవుడికి మీన్స్ సిలువ ఇవన్నీ దేవుడు రిలేటెడ్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ అయితే టెంపుల్ గాడ్స్ ఓన్ టెంపుల్ అని రాశారండి. అలాగే గ్లోబు, అన్ని జెండాలు కలర్స్ పెట్టారు. బాగుంది. కలవరి టెంపుల్ అని పెట్టి దాని మీద రాసి కలర్స్ జెండాలు పెట్టారు. అక్కడ గ్లోబ్ మీద కూడా కలవరి టెంపుల్ అని పెట్టారు. బాగుంది. ఇక్కడ హోర్డింగ్ మీద మెన్షన్ చేశారండి, వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్ ఇది, సెకండ్ అంట. అలాగే 52 డేస్లోనే ఈ చర్చ్ని బిల్డ్ చేశారు. 52 డేస్లోనే ఇది బిల్డ్ చేశారు. వరల్డ్ మొత్తం మీద ఇది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్గా కూడా ఉంది. అలాగే 4 థింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు లైటింగ్ పెడతారంట. మేము క్రిస్మస్ రోజున వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఇప్పుడు జనవరి 1 రోజున వచ్చాము. కలవరి టెంపుల్ ఇదే ఎంట్రన్స్ అండి. ఇటు కలవరి చర్చ్కి ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. క్రిస్మస్ స్టాల్స్ పెట్టారండి. ఇందులో ఇక్కడ ఏంటంటే నుంచి ఫోటోలు దిగుతున్నారు అందరూ. మళ్ళీ ఫోటో తీసింది అక్కడ ఇస్తున్నారు అనుకుంటా. వెంటనే ఇక్కడ తీస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు వెంటనే తీసి. ఇప్పుడు మేము ఎంటర్ అయింది సెకండ్ హాల్ అండి. మెయిన్ హాల్ అయితే సతీష్ కుమార్ గారు చెప్తారు. అక్కడ పెద్ద హాల్ అయితే అక్కడ ఉంది, అక్కడ అంతా ఫుల్ అయిపోయిందంటండి. ఆయన చెప్పిన చోట కాకుండా వేరే 3 ఉన్నాయంట. ఇక్కడ మటుకు ఏంటంటే ఆయన సీన్స్ పెట్టి ఒక వాక్యం చెప్పి దాని గురించి చెప్తా ఉంటారంట. ఇప్పుడు సీన్స్ లో చెప్తున్నారండి ఆయన. ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రేయర్ హాల్కి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చామండి. అలాగే మెయిన్ ప్రేయర్ హాల్ అయితే ఇక్కడంటండి. అక్కడ ఆయన చెప్తా ఉంటారంట సతీష్ కుమార్ గారు. అక్కడ ఫుల్ అయిపోయిందంట. అది ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఏంటి స్క్రీన్లోనూ ఆయన అక్కడ చేసిన ప్రార్థన ఇక్కడ 3 స్క్రీన్స్ పెట్టి దాంట్లో చెప్తున్నారండి. అది ఇక్కడ విని వాళ్ళందరూ కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మెయిన్ ప్రార్థన హాల్ అయితే అయిపోతుందంట, అక్కడ ప్రేయర్ అయిపోతుంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఇదేమో కలవరి టెంపుల్ స్కూల్ అంటండి ఇక్కడ ఇప్పుడు ఉన్నది. ఈ కలవరి టెంపుల్ స్కూల్ చుట్టూ మధ్యలో పార్క్ పెట్టారు. ఇక్కడ బాగుంది. చుట్టూ కూడా ఈ ఏంటది చిన్ని కుటీరాల్లాగా పెట్టి లైటింగ్ పెట్టారు. అందరు కూర్చున్నారు. బాగుంది, గ్రీనరీగా ఉంది, బాగాను బాగుందండి అంతాను.
ఫుల్ లైటింగ్ అండి మొత్తం అంతాను. క్రిస్మస్ ముందు రోజు నుంచి తర్వాత జనవరి 1 వరకు ఇలాగే లైటింగ్ ఉంచుతారంట. ఇవాళతో ఉంటుందంటండి. మేము బాగానే వచ్చాము. జనవరి 1 రోజు వచ్చాము. మేము క్రిస్మస్కి రావాల్సిన వాళ్ళు జనవరి 1 రోజు వచ్చాం. అయినా లైటింగ్ అది చూడాలని అనుకున్నాను ఎప్పటి నుంచో కలవరి టెంపుల్. ఇప్పుడు బాగానే వచ్చి చూసినందుకు ఆనందంగా ఉంది. మెయిన్ హాల్ అయితే ఇదేనండి. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, వెళ్తాక లేదన్నారు. అక్కడ నుంచి చూపించాను కదా, ఇదే ప్రార్థన మందిరము మెయిన్ హాలు. యెహోవా వలన ఆశీర్వదింపని వాడ లోపలికి రమ్ము అన్నారండి. మెయిన్ హాల్ అయితే ఇదేనండి. సతీష్ కుమార్ గారు ఇక్కడే చెప్తారు వాక్యాలు. సో ఇప్పుడైతే అందరినీ వదులుతున్నారు అన్నమాట. అయిపోయింది బ్యాచ్. సో ఇప్పుడు అందరూ వెళ్తున్నారు బయటికి. సో చాలా బాగుందండి. చాలా పెద్ద రూము, ఎక్కువ మంది వస్తున్నారు ప్రేయర్ చేసుకోవడానికి. బాగుంది. సతీష్ కుమార్ గారు ప్రార్థన చెప్పారండి. ఇందాక నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఇది ఫుల్ అయిపోయింది, వెళ్తాక లేదన్నారు. ఎలాగా అనుకున్నాము, అప్పుడే అయ్యిందంట. లోపలికి వచ్చాము, చూసాము, బాగుంది. ప్రార్థన కూడా మెయిన్ ప్రార్థనా మందిరం ఇదే అంటండి. ఫస్ట్ ఇక్కడ ఎక్కువ మంది చూసారు. ఎంతమందికి ఆ ప్రార్థన ఒకసారి చేసుకుంటున్నారు. చూసి లోపలికి వచ్చినందుకు ఇదిగా ఉంది. దాన్ని వెయిట్ చేస్తున్నాం లోపల రావాలని. ఇప్పుడే ప్రార్థన అయిందండి. తీసామండి. మా వెనకాల నేమ్స్ రాసుకోమన్నారు, రాసుకున్నాము. ర్యాండమ్గా తీసాము. మాకు ఏది అవసరమో అదే వచ్చింది దీంట్లోనూ. చాలా అనిపించిందండి. ఇప్పుడు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. అసలు ఖాళీ లేదు. ఇదివరకు ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడే అయింది ప్రార్థన అంతాను. అందరూ బయటకు వెళ్తున్నారు. మేము పక్క నుంచి వచ్చాము చూద్దామని, ఇంతమందిని చూడాలని వచ్చాము. ప్రార్థన కూడా ఇప్పుడు జరిగింది. లోపల హాల్ కూడా చూసారు. ఇదో హాల్ అదో హాల్ రెండు కూడా ఫిల్అప్ అయిపోయినాయి. అంతమంది అయితే ఇక్కడ వచ్చారు. 9 వరకు అంటండి చర్చ్ ఓపెన్ ఉండేది. సో 9 అయిపోయింది. సో అందరూ వెళ్ళిపోతున్నారు. మీకు సమాధానము కలుగుగాక. మెయిన్ హాల్ కూడా ప్రార్థనా మందిరం కూడా చూసుకుని ప్రార్థన చేసుకుని వచ్చేసాము. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.